వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. భారత్ గెలుపుతో దద్దరిల్లిన స్టేడియం. కలెక్టరేట్లోని అన్నా క్యాంటీన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా 2K రన్ నిర్వహించిన మందమరి పోలీసులు. బీసీ హాస్టల్ విద్యార్థులు బీసీ విద్యార్థి దీక్షకు మద్దతు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం ముమ్మరం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలోనే అత్యంత అధునాతన సౌకర్యాలు కలిగిన ఆసుపత్రిలో ప్రవేశాలు కలగడం వైద్య విద్యార్థులకు అదృష్టమని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఈ మేరకు రామగుండంలోని సింగరేణి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ నరేందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత సౌకర్యవంతమైన ప్రభుత్వ వైద్య కళాశాలగా సింగరేణి వైద్య కళాశాల గుర్తింపు పొందిందని అన్నారు. కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులు తమ సామర్థ్యం మేరకు సమాజానికి సేవ చేయాలని కోరారు. Represents the moment when students submit their Makkan Singh Garu was very eager to join us. However, due to previous గా ఉండే ప్రిన్సిపల్ మ్యామ్ మెడికల్ కేర్ త్వరలో స్టార్ట్ అవబోతుంది అండ్ పోస్ట్ మార్టం కూడా రినోవేట్ అయిపోయింది. Uphold ethics and ensure the well-being of our patients with integrity and compassion. So, I request you. Disciplined life in my teachers and envy. In my dealings, I shall be patient of gender other than mine. now I humbly request our honorable Pradesh. Thank you, Collector sir, and all the professors. I will use this knowledge for the service of society. Donating your body. Those who are finished from this side. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ముఖ్యంగా ఈరోజు 30th అక్టోబర్ రోజు వైట్ కోట్ సెరమనీ సిమ్స్ రామగుండం మెడికల్ కాలేజ్లో సెరమనీ సెలబ్రేట్ చేసుకున్నాము. అదేవిధంగా క్యాడవరీ ఓత్ అనాటమీ డిపార్ట్మెంట్లో క్యాడవరీ ఓత్ ఒక డెడ్ బాడీ మీద ఓత్ ప్లస్ తీసుకుంటాం. సో ఆ రెండు కార్యక్రమాలు కూడా ఈరోజు రామగుండం సిమ్స్ అండ్ జిఎంసి రామగుండంలో జరిగినవి. దీనికి ముఖ్య అతిథిగా యాక్చువల్లీ ఎమ్మెల్యే గారిని రాజ్ సింగ్ ఠాకూర్ గారిని పిలిచాము. సారు బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. గెస్ట్ ఆఫ్ ఆనర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు హర్ష కోయ గారిని పిలిచాము. సార్ అటెండ్ అయ్యారు. అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ కమిషనర్ పోలీస్ రామగుండం సార్ని కూడా పిలిచాము.
సార్ కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల కమిషనర్ గారు రాలేకపోయారు, కానీ కలెక్టర్ గారు అటెండ్ అయ్యారు ప్రోగ్రామ్కి. అందరు టీచర్స్ వస్తారు. సో దీని ముఖ్య ఉద్దేశం, దీన్ని మెయిన్ 2 సెరమనీస్ అనమాట. ఒకటేమో వైట్ కోట్ సెరమనీ, ఒకటేమో క్యాడ్బరీ ఓత్ ఇన్ ద అనాటమీ డిపార్ట్మెంట్ తీసుకొని సెలబ్రేట్ జరిగింది. సో ముఖ్యంగా మొత్తం ఫస్ట్ ఇయర్ బ్యాచ్లో 150 మంది స్టూడెంట్స్ దీన్ని ఓత్ తీసుకునబడినది. థ్యాంక్ యూ. I think this is my second year coming to this college, the White Coat Ceremony. Thank you for inviting, and I also congratulate you. You have done a lot of hard work that brought you here. Congratulate and appreciate each one of your hard work, and also welcome you. And I guess thank you for choosing SIMS Ramagundam. So to be a part. For making SIMS Ramagundam as a part of your career. Thank you once again, and I'm sure like for last one day, proud, make your country proud, and at any point, in case you have any issues, we have good faculty here, we have good team of doctors working here, and from our administrators are also, they are very willing to help you. So all the best and good luck. ముంతా తుఫాన్ వలన నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సీర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల వల్ల రైతాంగం పండించినటువంటి పంటలు దెబ్బతిన్నాయని, పాడైపోయిన పంటలను ఎన్యూమరేషన్ చేసి నష్టపరిహారాలు నమోదులో అర్హులైన రైతులను, కౌలు రైతులను గుర్తించి పరిహారం తక్షణమే చెల్లించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు నేడు కొత్తూరు మండలంలోని కర్లమ్మ రెవెన్యూ గ్రామంలో సిపిఎం కమిటీ పర్యటించి పంటలు నష్టపోయిన రైతాంగాన్ని కలిసి పాడైపోయిన పంటలను పరిశీలించడం అయినది. ఈ సందర్భంగా షీర్ల ప్రసాద్ మాట్లాడారు. విస్తారంగా కురిసినటువంటి వర్షాలకి ఈరోజు రైతాంగం కుదేలైపోయినటువంటి పరిస్థితి ఉంది. కొత్తూరు మండలంలోనే సుమారు ఒక 13,000 ఎకరాలు పైగా ఈరోజు వరి, పత్తి, ఇతర ఉద్యాన పంటలు వేసి జీవనోపాధి పొందుతున్నటువంటి రైతాంగం ఈరోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. పత్తి పూర్తిగా తడిసిపోయి కుళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మొక్కజొన్న, మినుము, పెసర, టమాటా, కూరగాయ పంటలన్నీ కూడాను పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలా. మండల మేజిస్ట్రేట్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఏ ప్రాంతాల్లో అయితే రైతాంగం తీవ్రంగా నష్టపోయినారో రైతులందరికీ కూడాను ఆదుకునే పద్ధతిలోట వెంటనే నష్ట నమోదు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించాలి, రైతాంగంతో మాట్లాడాలి. ఈరోజు ఎవరి పంట ఏది నష్టం జరిగిందో అన్నటువంటిది సరైనటువంటి నష్ట నమోదు చేసి అంచనా వేసి తక్షణమే నష్టపరిహారం రైతాంగానికి ఇవ్వాలి. లేకపోతే రైతులు గోడు తీవ్రమైనటువంటి ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతాంగాన్ని ఆదుకునే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ గారి ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 41వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాను ఉద్దేశించి నాయకులు గట్ల రమేష్ యాకూబ్ మాట్లాడారు. जिंदाबाद इंदिरा गांधी हमारा है, इंदिरा गांधी हमारा है, भारत प्रधान इंदिरा गांधी हमारा है, भारत माजी प्रधान इंदिरा गांधी हमारा है, भारत माजी प्रधान इंदिरा गांधी हमारा है, कांग्रेस पार्टी जिंदाबाद, इंदिरा गांधी हमारा है, भारत माजी प्रधान इंदिरा गांधी हमारा है, भारत माजी प्रधान इंदिरा गांधी हमारा है, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद. మొంతా తుఫాన్ ప్రభావంతో రామగుండం నియోజకవర్గ పరిధిలోని ఐకేపీ సెంటర్లలో వరి ధాన్యం తడిసి ముద్దయింది. 2 రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో పొలాలలో వరి పంట నేల కొరిగింది. అకాల వర్షాల కారణంగా నేల కొరిగిన వరి పొలాలను, ఐకేపీ సెంటర్లలో తడిసిన వరి ధాన్యాన్ని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ సందర్శించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. ఆధ్వర్యంలో ఏదైతే ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులందరికీ కూడా నమస్కారం. ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ఆయన ప్రాణాలు అర్పించడం జరిగింది. ఈ దేశ ప్రజల కోసం అనేకమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ దేశంలో గణనీయమైన అభివృద్ధికి దోహదపడడం జరిగింది. ఇందిరాగాంధీ చేసిన సేవలను ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోకుండా ఆయన కొనియాడుతున్నారు. ఆ రోజే మహిళలకు అత్యున్నతమైన స్థానం కల్పించాలని, మహిళలకు రిజర్వేషన్ ఉండాలని ఆ రోజులో ఇందిరాగాంధీ పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళలకు 50% రిజర్వేషన్ని కూడా అన్ని రంగంలో కల్పించడం జరిగింది. కాబట్టి ఇందిరాగాంధీ యొక్క సేవలు ఎప్పటికీ ప్రజలు మర్చిపోరని తెలియదు. ఈరోజు చాలా బాధాకరం. ఇక్కడ మొత్తము ఎక్కడ చూసినా నష్టము. ఇలా కళ్ళలో, రైతుల కళ్ళలో చూసే ఆ బాధ గుండెని నిజంగా కూడా చాలా బాధ అవుతా ఉంది. కానీ వీళ్ళందరికీ వీళ్ళ అన్న రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఇంతకు ముందు కూడా గెలవక ముందే వాళ్ళకి ఎంతో అండగుండి అప్పుడు కూడా ఆయన ఫైట్ చేసి వీళ్ళకి న్యాయం చేకూర్చిన రోజులు గత రోజులు. ఈ రోజు ఆ దేవుడి దయ వల్ల, వీళ్ళందరి దయ వల్ల ఆయనని గెలిపించుకొని ఆయనని ఎమ్మెల్యేగా ఇక్కడ వాళ్ళు ఎంతో ప్రేమతో ఇక్కడ పుట్టిన బిడ్డగా గుర్తించి ఆయనను గెలిపడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న ప్రతి రైతు కుటుంబంకి రాజ్ ఠాకూర్ కుటుంబం, రాజ్ ఠాకూర్ అన్న ఆయన వీళ్ళకి అండగుండి ఒక్క రోజు కూడా వాళ్ళకి ఏ బాధ కలగకుండా, కోతలు కానీ వాళ్ళకి ఏ కటింగ్స్ జరగకుండా, వాళ్ళకి లాస్ కాకుండా, ఇప్పుడు జరిగిపోయింది. ఎందుకంటే ఇదంతా వెదరు మన చేతిలో లేనిది. ఇది దేవుడు ఎట్లా నిర్ణయించిండో అకాల వర్షం అనేది మనం చెప్పకుండా జరిగినది. కానీ ఎప్పుడు కూడా ఈ రైతులందరికీ కూడా అండగా రాజ్ ఠాకూర్ ఉండి వీళ్ళకి అమ్మే నుంచి వాళ్ళ కాంటా వరకు కూడా మా కాంగ్రెస్ కుటుంబం మొత్తం నించొని వాళ్ళకి ఇది న్యాయంగా వాళ్ళకి రూపాయి కూడా కట్టుకాకుండా, వాళ్ళ కష్టం ఎక్కడా పోకుండా వాళ్ళకి డబ్బులు ఇప్పిస్తాడని ఆయన తరఫున నేను ఆయన భార్యగా హామీస్తా ఉన్నా. మీ అందరూ కూడా ఎంతో కష్టపడి, ఎంతో మనం తినే రైతన్నం లేకపోతే మనకి మనకు తినే అన్నం కూడా దొరకదు. అట్లాంటి కష్టపడి వాళ్ళు ఎంతో కష్టాలతోని ఇంత కష్టపడి వాళ్ళు పండించుకున్న పంట ఇట్లా అవ్వడం అనేది చాలా దురదృష్టం. కానీ ఇప్పుడు కూడా మీ అందరూ మీడియా తమ్ముళ్ళు, అన్నదమ్ములు ఎదురుగా చెప్తా ఉన్నాడు. ఇది రాజ్ ఠాకూర్ అన్న మాట. వాళ్ళకి నించోని ఆయన మనసు మొత్తం ఇక్కడే ఉంది. ఆయన జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ గా వేసిండ్రు కాబట్టి ఆయన రాలేని పరిస్థితి. అక్కడ మీ అందరికి తెలుసు చాలా ఇంపార్టెంట్ ఈ ఎలక్షన్ అందరికి. కాబట్టి ఇక్కడ మేమందరం వచ్చినాం. ఏ కష్టం లేకుండా చూసుకునే బాధ్యత మళ్ళొకసారి రాజ్ ఠాకూర్ అని తెలుపుకున్నాం. కాకినాడ అపోలో హాస్పిటల్లో వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా అవేర్నెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా ప్రముఖ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ శివరాం గాంధీ, న్యూరో సర్జన్ డాక్టర్ కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డాక్టర్స్ ఉండరేమో అన్న సిచ్యువేషన్స్ లో ఉన్నారు. మా డాక్టర్స్ ఆదివారం కూడా అవైలబుల్ గా ఉంటారండి. 24/7 అండ్ ఆల్ వీక్ డేస్. సండే క్లినిక్స్ కూడా మేము స్టార్ట్ చేసాం అపోలో హాస్పిటల్స్ లో. అంటే ఆదివారం కూడా మా డాక్టర్స్ వచ్చి సర్వీస్ ఇస్తారు. సో ఈ విషయాన్ని మేము ప్రజల్లోకి మీరు అందరూ తీసుకెళ్ళాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎందుకంటే ఆదివారం వచ్చింది ఉంటారా లేదా అన్న ఇది లేదండి. అపోలో హాస్పిటల్లో సండే క్లినిక్స్ కూడా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయాన్ని ప్రజలందరినీ తీసుకెళ్లాలంటే బ్రెయిన్ స్ట్రోక్ అవేర్నెస్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అందరికీ హార్ట్ స్ట్రోక్ గురించి తెలుసు కానీ బ్రెయిన్ స్ట్రోక్ విషయంలో ఈ నెగ్లిజెన్సీ ఉంది. సో 24/7 న్యూరో ఫిజిషియన్, న్యూరో సర్జన్ అండ్ MRI, CT స్కాన్ అండ్ వన్ మోర్ థింగ్ మన హాస్పిటల్లో న్యూరో నావిగేషన్స్ కూడా ఉంది గత 20 years నుంచి. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్న ఒకే ఒక హాస్పిటల్ అపోలో హాస్పిటల్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ నుండి పాత బస్టాండ్ వరకు రన్ ఫర్ యూనిటీ అనే నినాదంతో 2K రన్ పాల్గొన్న మందమరి ఏరియా GM N రాధాకృష్ణ, MRO సతీష్, CI శశిధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజాలింగ్. 60 చిన్న చిన్న రాజ్యాలను ఏకం చేసి ఇప్పుడున్న అఖండ భారత అదే స్టార్ట్ ఆనమైతే ఓకే.
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈరోజు మన మందమరి పట్టణంలో 2K రేంజ్ మన పోలీస్ శాఖ వారు ఇక్కడ ఆధ్వర్యంలో అరేంజ్ చేయడం జరిగింది. దీనికి విచ్చేసిన మన మందమరి పుర ప్రముఖులు, సింగరేనియన్స్, ఇతర అన్ని శాఖల వారు, మున్సిపాలిటీ కమిషనర్ గారు, పత్రికా విలేకరులు మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రియల్గా సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటేనే మనందరికీ తెలుసు. మన దేశంలో మంచి లీడర్, అతను ఉక్కు మనిషి అని కూడా పేరు ఉన్నది. మన మొదటి హోంమంత్రి. మనం అందరూ కూడా యూనిటీగా ఉండాలని జాతీయ సమైక్యత గురించి పోరాడిన మంచి జాతీయ సమైక్యవాది. అటువంటి రన్ ఫర్ యూనిటీ అనేది ఈరోజు మనం చేయడం చాలా సంతోషంగా ఉంది. దీంట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని భీమారం మండల కేంద్రంలో శుక్రవారం రోజున శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి వేణుచందర్ ఓకే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీరాంపూర్ సిఐ డి వేణు చందర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి వల్ల నేడు భారతదేశం పటిష్టంగా ఉందని, ప్రజలందరూ దేశ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31 రోజు భారత ప్రభుత్వము ఓకే రన్ నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ విద్యార్థులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ, అదేవిధంగా బ్రహ్మాండంగా అంటే అందరూ భారత ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ పాల్గొన్నటువంటి అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఐక్యతా భావం ఈ భారత రాష్ట్ర ప్రభుత్వంలో ఉండాలని ఈ యొక్క నిర్ణయించడం జరిగింది. ఈ అక్టోబర్ 31 మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతున్నది. ఓకే రైట్, థ్యాంక్ యూ, బాయ్. మొంతా తుఫాన్ ప్రభావంతో రామగుండం నియోజకవర్గ ప్రాంతంలోని పలు గ్రామాలలో నేల కొరిగిన పంటలను ఈరోజు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పరిశీలించి రైతులను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంట చేతికి వచ్చిన సమయంలో అకాల వర్షంతో నష్టపోయిన పంటలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి నష్టపోయిన రైతులకు ఎకరానికి వచ్చే పంట దిగుబడిలో మొత్తానికి కనీస మద్దతు ధర రైతుకు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలు చేయకపోవడం వలన పంట నష్టం జరిగినప్పుడు రైతులకు బీమా అందడం లేదని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అంతర్గం మండల అధ్యక్షులు బోడకుంటి సుభాష్ గారు మరియు వేల్పుకొండ సంపత్, గొల్లూరి పురుషోత్తం, ఆలకుంట మల్లేష్, తీగుట్ల నవీన్, ఉప్పులో నీలయ్య, తోట మహేష్, మల్లెత్తుల శంకర్, సంతుపరి మహేష్, జెట్పల్ తిరుపతి, పోరండ్ల నాగరాజు, శశి, మంత్రి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారిని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. వెంటనే ప్రత్యేక బృందాన్ని, అధికార బృందాన్ని ఏర్పాటు చేసి గ్రామాలలో పర్యటించి సర్వే నివేదికని తెప్పించుకొని మరి ప్రభుత్వం ద్వారా వారికి నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. అదే రకంగా ఇవాళ స్థానిక ఎమ్మెల్యే ఇవాళ ప్రజల ఓట్లతోటి గెలిచి ఇవాళ ఇలాంటి కష్టకాలంలో ఉన్నటువంటి రైతుల వైపు చూడకుండా ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ప్రచారానికి తిరగడం అనేది నిజంగా కూడా చాలా హాస్యాస్పదంగా భావిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ఇవాళ స్థానిక సమస్యలు, స్థానిక రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద వారు దృష్టి పెట్టాలని చెప్పి సూచన చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా విలేజ్ రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి విలేజ్ రామగుండం, పాములపేట, హౌసింగ్ బోర్డు ఈ తదితర గ్రామాలకు సంబంధించి దాదాపు 800 ఎకరాల
పంట పొలాలని రైతులు సాగు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారికి ఐకేపీ సెంటర్ వడ్ల కొనుగోలు కేంద్రం లేక చాలామంది రైతులు చుట్టుపక్కల ఏవైతే ఇటు పెద్దంపేట కావచ్చు, ఇటు లింగపూర్ కావచ్చు, మరి దూరం వెళ్ళి వారు ఆ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వాళ్ళు ఆశ్రయిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రత్యేకంగా వారికి ఒక ఐకేపీ కొనుగోలు సెంటర్ని కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు విలేజ్ రామగుండం అలాగే పాములపేట హౌసింగ్ బోర్డు కాలనీ రైతుల పక్షాన వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా ఏదైతే అక్కడ ఉన్నటువంటి స్థల సేకరణ చేసి వెంటనే ఆ సెంటర్ని మంజూరు చేసి రైతులకి ఆదుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది. రైతులందరి పక్షాన కలెక్టర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జీజీహెచ్ లైబ్రేరియన్ సత్యం రెడ్డి పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, తోటి ఉద్యోగస్తులు, బంధువులు, కుటుంబ సభ్యులు జీజీహెచ్ మెడికల్ కళాశాలలోని లైబ్రేరియన్గా చేయడం, అందరికీ సహాయ సహకారాలు అందించడం సత్యం రెడ్డి మంచికి మారుపేరుకి వ్యక్తి అని పలువురు ఉద్యోగులు అభినందనలు తెలిపారు. నేను మెడికల్ లైబ్రరీగా ఉన్నాను. ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రిన్సిపల్ మేడం కూడా వచ్చారు. వైస్ ప్రిన్సిపల్ సార్ కూడా వచ్చారు. అందరికీ నా తరఫున కృతజ్ఞతలు చేశాను. కర్నూలు మెడికల్ కాలేజ్ సర్వీస్ చేశాను కాబట్టి ఆరోగ్యంగా తెలుస్తున్నాను. మనసు రెడ్డి, సత్యం రెడ్డి. మా ఫాదర్ పేరు సత్యం రెడ్డి. ఆయన 31 ఇయర్స్గా సర్వీస్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మెడికల్ కాలేజ్లో కానీ. లైబ్రేరియన్గా ఇప్పుడు రిటైర్ అవ్వబోతున్నారు. చిన్నప్పటి నుంచి మెడికల్ కాలేజ్లోనే తిరుగుతూ అంతా ఉండి హాస్పిటల్లో నెక్స్ట్ మన లైబ్రరీలో బుక్స్ అన్ని చదివాని. నాకైతే సీట్ రాలేదు కానీ సో ఆయన ఈరోజు రిటైర్ అవుతున్నారు. అందరికీ ఈరోజు మన ప్రిన్సిపల్ మేడం గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, సూపరింటెండెంట్ గారు అందరూ వచ్చారు. ఆయనతో పాటు ఎన్నో ఏళ్ళుగా వర్క్ చేసిన స్టాఫ్ అందరూ వచ్చారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ డే అండ్ హ్యాపీ రిటైర్మెంట్గా జరుగుతుంది. మన నా పెళ్ళి కూడా అయ్యింది. సో వెరీ వెల్ హ్యాపీ, అందరూ హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ. చెప్పాను. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో గురువారం జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. అమన్ జ్యోతి కౌర్ విన్నింగ్ రన్స్ కొట్టగానే స్టేడియం అంతా హర్షధ్వానాలతో మార్మోగింది. ప్రేక్షకుల చప్పట్లు, ఈలలు, ఆనంద కేరింతలతో వాతావరణం ఉత్సాహంగా మారింది.
బాణసంచా పేలులు ఆ ఆనందాన్ని మరింత పెంచాయి. జేమియా సెన్సేషనల్ సెంచరీతో జట్టును ఫైనల్కి చేర్చిన ఘనత సాధించింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.